వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ ఎథ్నిక్ డ్యూ. సో ఈరోజు వీడియో వచ్చేసి మా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. సో నేను ఆల్మోస్ట్ 37 వీక్స్ ప్రెగ్నెంట్. సో ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఎప్పుడైనా అవ్వచ్చు. సో అందుకనే వీఆర్ గెటింగ్ రెడీ విత్ అవర్ హాస్పిటల్ బ్యాగ్. ఈరోజు ఈ వీడియోలో మేము హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేస్తున్నాము, ఎట్లా ప్యాక్ చేస్తున్నాము అనేది చూపిస్తాము. దీని గురించి చాలానే వీడియోస్ రీసెర్చ్ చేసాము. మా మమ్మీ నేను చాలానే చూసాము అసలు ఏమేమి తీసుకెళ్ళాలని. అసలు మీ అప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళు మమ్మీ హాస్పిటల్ బ్యాగ్లో? ఇంత ప్యాకింగ్ ఏమి ఉండేది కాదు. జస్ట్ పాత ఒక 4 చీరలు, పాత చీరలే, మరి పాత కాటన్ చీరలు, పాత ఇంతకుముందు ఎవరైనా వేసుకున్న బట్టలు ఉండే కదా పిల్లలు, అవే ఎవరైనా 2-3 జతల బట్టలు, అవే తీసుకెళ్ళి లంగోట్లు, పాత చీరలు అన్ని ఉతికేసి అవే లంగోటలు కుట్టుకొని ముందే అవే ఒక 15-20 లంగోట్లు పెట్టుకునేవాళ్ళం. ఓకే. ఇంకా మాకు ఫీడింగ్ నైటీస్, శారీస్ కొట్టుకునే వాళ్ళు శారీస్, అంతే. సో ఇప్పుడైతే మొత్తం ట్రెండ్ అంతా మారిపోయిందంటో చాలా. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ అనమాట. సో ఇది మీరు చూసే ఉంటారు, నేను లాస్ట్ టైం కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు యూజ్ చేసిన బ్యాగే. సో ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు హాస్పిటల్ బ్యాగ్కి అనేసి అనుకోవచ్చు. కొన్ని క్యారీ నెస్ట్, ఫీడింగ్ పిల్లో అలాంటివన్నీ మనకి పట్టవు, మళ్ళీ వాటికి సపరేట్ కవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. చూసాను నార్మల్ ఇప్పుడు మేము బేబీ కోసం కొన్ని డైపర్ బ్యాగ్లో కూడా సెట్ చేద్దాము అని ట్రై చేసాము, బట్ సరిపోవట్లేదు. ఎందుకు 2-3 బ్యాగ్స్ ఒకేసారి ఒక ఫుల్ బ్యాగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అనుకున్నాను. అయితే ఇంకా సూట్ కేస్తే నో ప్రాబ్లం, ఇందులోనే సర్దుకుందాం ఫిక్స్ అయ్యాం. ఇంకా బెటర్ ఏంటంటే దీనికోసం మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉండింది. సో అందుకనే వీఆర్ యూజింగ్ దిస్ బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాగ్లోకి ఏమేమి వెళ్తాయి అనేవి చూపిస్తాను. ఫస్ట్ ఇవి లంగోట్స్ మొన్న చూపించాను కదా మీకు షాపింగ్ హాల్లో, ఆ లంగోట్సే అనమాట ఇవి. సేమ్ అన్నీ పెట్టుకోవట్లేదండి, జస్ట్ ఒక 6 పెట్టింది మమ్మీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి. సో విల్సి, ఎందుకంటే మేము డైపర్సే మ్యాక్సిమం హాస్పిటల్లో వాడదాం అనుకుంటున్నాము. వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఎక్కువ మ్యాక్సిమం అయితే డైపర్సే యూజ్ చేస్తాము. సో ఇవి ఒక 6 లంగోట్స్ చేస్తున్నాం, డ్రై లంగోట్స్ అనమాట. నెక్స్ట్ నార్మల్గా ఇవి నాప్కిన్ క్లాత్స్, రీయూజబుల్ నాప్కిన్స్. సో బేబీకి ఏదైనా తుడవడానికి కానీ దేనికైనా కూడా యూజ్ అవుతుంది. సో జస్ట్ వాళ్ళు ఏమైనా సలైవాకి దేనికి దానికి. సో ఇవైతే అన్నీ పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఒక సెట్ ఆఫ్ 10 ఆర్డర్ చేశాను నేను. సో ఇవైతే అన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫేస్ టవల్స్, అగైన్ ఫర్ ది బేబీయే. వాళ్ళకి ఏమైనా అక్కడ ఉన్నన్ని రోజులు ఆ 2-3 డేస్ అయితే స్నానం అది చేయించమనుకుంటా బేబీకి కూడా. ఏమో హాస్పిటల్ తెలీదు, ఇవాళ రేపు ఎలా ఉందో తెలియదు. అప్పుడైతే మా మమ్మీ వాళ్ళ టైంలో అయితే చేయించేవాళ్ళు కాదంట, జస్ట్ వైప్ చేసి వాళ్ళే తీసుకెళ్ళి వైప్ చేసేవాళ్ళు. కొంతమంది ఏమో కొంచెం హాట్ వాటర్తో వైప్ చేసి చేసేవాళ్ళు అనమాట. మా డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే దాని తగ్గట్టు, బట్ ఏదైనా కూడా మేము రెడీ ఉండాలి అని చెప్పి వీఆర్ టేకింగ్ దీస్ ఫేస్ టవల్స్ కూడా. దేనికైనా యూజే కదా ఫేస్ టవల్స్, జస్ట్ మనం వైప్ చేయడానికి కూడా దీనికి ఇది యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాడల్ క్లాత్స్ చెప్పాం కదా, న్యూ బార్న్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ లోపల తల్లి లోపల గర్భం లోపల ఉండే ఫీలింగే ఉంటుందంట ఒక 1 month 2 month వరకు. సో అందుకని వాళ్ళకి అక్కడ లోపల వామ్గా ఉండేది కాబట్టి దే ప్రిఫర్ బీయింగ్ వామ్. అందుకనే అట్లా వామ్ ఉంచడానికి స్వాడల్ చేసి పెడతాము చుట్టేసి వాళ్ళకి, ఎప్పుడైనా కంటిన్యూస్గా కాదు అప్పుడప్పుడు. సో దాని గురించి 2 స్వాడల్ క్లాత్స్ తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ బేబీ వైప్స్ చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, నో ఫ్రాగ్రెన్స్, పారాబెన్ ఫ్రీవి. సో దీనికి ఏంటి అంటే మంచిగా ఇలా బటన్ వచ్చేసింది అనమాట. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని దీంట్లోంచి పుల్ చేసుకోవచ్చు. సో వెరీ నైస్. ఇది ఎట్లా అంటే డ్రై అవ్వకుండా ఉంటాయి మనం యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇవి కూడా లంగోట్సే తీసుకెళ్దాము మమ్మీ, ఇవి కూడా సూపర్ బాటమ్ తీసుకెళ్దాం, పెట్టుకుందాం, ఎందుకైనా యూజ్ అవుతాయి కదా. ఎందుకంటే వర్షాలు ఆల్రెడీ బాగా స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక 2-3 వీక్స్లో ఇంకెలా ఉంటాయో తెలీదు, ఆ వర్షాలకి ఇంకెంత పోస్తారు. పెట్టుకుంటే పోయేది ఏముంది, ఎక్స్ట్రా ఉంటే మంచిదే కదా. ఎట్లాగో పెద్ద బ్యాగ్ తీసుకెళ్తాం కాబట్టి. సో ఇంకొక సెట్ ఆఫ్ లంగోట్స్ కూడా తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ దాంట్లో చూపించాను కదండి ఈ బేబీ బట్టలు అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇవైతే 2 నార్మల్ వన్జీస్, ఇట్లా ఫుల్ వెచ్చగా ఉండడానికి, కంప్లీట్గా వేసి పెడితే వెచ్చగా ఉండడానికి. ఇది కూడా అంతే.
కంప్లీట్ ఫుల్ వన్సీ అన్నమాట. సో ఇవి రెండు తెద్దాం తర్వాత. ఇంకా ఇందులో ఇవి నార్మల్ జుబ్బాలు లాస్ట్ టైం చూపించాను కదా. సో ఈ జుబ్బాలు 3 తీసుకెళ్తున్నాం. దానికి సరిపోయిన షార్ట్స్ పెద్ద యూజ్ అవ్వగానే ఏమో సరే పెట్టినాయి అని చెప్పి వేద్దాం ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇట్లా ఇంకా షార్ట్స్. సో 3 జుబ్బాస్, 3 షార్ట్స్, 2 వన్సీస్, ఇంకా ఇవి వచ్చేసి స్లీప్ సూట్స్ అన్నమాట. సో వాళ్ళకి ఇంకొక డైపర్ వేసేసి ఉంచేసి వేస్తే అయిపోతుంది అంతే, దట్స్ ఆల్. సో ఇది కాకుండా ఇంకొక స్పెషల్ది కూడా ఉండింది. ఇది నా శ్రీమంతంకి గిఫ్ట్ వచ్చిందనమాట. సో ఈ కలర్ వాళ్ళు కూడా చాలా థాట్ఫుల్గా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. సో అందుకనే తెలియదని బేబీ సెట్ ఇచ్చారు. సో ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఇది టవల్ మాట, ఇది టవల్, ఇది టవల్ ఇందులో హెడ్. ఇంక ఇది అక్కర్లే మనకి టవల్, ఇంకా 2 టవల్ ఆల్రెడీ కొన్నాం. ఇది ఒకటి నీకు హెడ్ది కావాలన్నావు కదా, ఇది ఉంది కదా చాలు. అదొక టవల్. అప్పుడు బయటికి మిమ్మల్ని తీసుకెళ్తే ఇది ఒక్కటే మేము యూజ్ చేసేవాళ్ళం. ఈ టవల్లోనే వేసుకొని ఇట్లా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఇవన్నీ, ఆ జిప్పువి, ఆ కవరింగ్ ఏం లేవు. ఉండేనేమో కానీ మేమైతే యూజ్ చేయలేదండి. ఇట్లాంటి దాంట్లోనే ఒక టవల్ దగ్గరికి ఇప్పుడు అంత ఈజీగా ఎత్తుకోవడానికి రావట్లేదు కదా అందరికి. మనకంటే పాలిచ్చి అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా అంత అలవాటు ఉండదు కదా. సో ఈ సెట్లో వచ్చేసి ఇవి వచ్చాయన్నమాట. ఇవి కూడా పెట్టుకుంటున్నాను. ఈ టవల్, ఈ జుబ్బా, ఇంకా షార్ట్ సెట్, ఇంకా పిల్లలు పాలు తాగినప్పుడు ఇది కట్టడానికి ఇది బిబ్ వచ్చింది, ఇంకా ఒక క్యాప్ వచ్చింది అనమాట అందులో. సో ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. క్యాప్ అయితే బేబీ బట్టలతో పాటు ఇవి పాత బట్టలు కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పుట్టిన వెంటనే కొత్త బట్టలు వేయకూడదు అంటారు కదా. సో ఇవి మా బావ పాపం అనమాట, ట్వింకల్వి. సో ఇవి ఒక 3 టీషర్ట్స్ లాంటివి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసం ఒక డ్రై షీట్ కింద వేయడానికి ఒకటి పెట్టుకుంటున్నాము. ఒక బేబీ బాత్ టవల్ జస్ట్ ఇన్ కేస్ అవసరం అంటే, ఒక వాళ్ళు బాతింగ్ ఏమన్నా చేయిస్తాము అంటే. నెక్స్ట్ 1 వార్మ్ బ్లాంకెట్ ఫర్ ద బేబీ. ఇది ఒకటి హీటింగ్ ప్యాడ్. దేని గురించి అయినా ఇప్పుడు డ్యూరింగ్ లేబర్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది అంట ఇది. సో ఏదైనా మనకి క్రాంప్స్ ఉన్నా ఏమున్నా కూడా దిస్ విల్ హెల్ప్. సో అందుకని ఇది ఒకటి హీటింగ్ ప్యాడ్ ఒకటి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఒక ఫ్లాస్క్. మా మమ్మీ దేనికి మమ్మీ టీ కాఫీ తెచ్చుకోవడానికి. ఒకవేళ మనం హాట్ వాటర్ కూడా తాగమంటారు కదా ఇషు. మన కెటిల్లో వాటర్ హీట్ చేసుకున్నా కానీ మళ్ళీ దీంట్లో పోసి పెట్టుకుంటే వాటర్ కూడా హీట్గా ఉంటాయి కదా, తీసుకొని తాగొచ్చు అట్లా. సో దాని గురించి ఒక ఫ్లాస్క్. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే హాట్ వాటర్ తాగమంటారు అప్పుడు మ్యాక్సిమం. నెక్స్ట్ బేబీ కోసం కొన్న కోసం ప్యాడ్స్. నెక్స్ట్ ఇది ఒక బాటిల్ నా కోసం. సో ఇందులో కూడా మనం ఏదైనా హాట్ వాటర్ వేసినా కోల్డ్ వాటర్ వేసినా అప్ టు ఆల్మోస్ట్ 12 hours వరకు ఉంటాయి వామ్గా. సో అందుకని ఇది కూడా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఒకటి పెట్టుకుంటున్నాము. సో నెక్స్ట్ నా కోసం ఫీడింగ్ గురించి నేను వేసుకోవడానికి బట్టలు. ఒకటి ఇదైతే నేను ప్రెగ్నెన్సీలోనే కొన్నాను, వేసుకున్నాను కూడా. సో ఇది ఫీడింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ లోపల నుంచి ఇక్కడ నుంచి జస్ట్ పుల్ చేసుకొని ఫీడింగ్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది ఒకటి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు నేను వేసుకున్న గౌన్ కూడా ఫీడింగ్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవైతే ఫీడింగ్ నైటీస్. ఇది మమ్మీ మొన్న పత్తరగట్టిగా బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది నా కోసం. క్లాత్ అయితే చాలా బాగున్నాయండి ఇవి. సో ఇదొకటి. సో మనకి ఇక్కడ సైడ్లో నార్మల్గా ఇక్కడ వస్తాయి కదా జిప్స్, దీనికి ఇక్కడ కాకుండా ఇట్లా పొడుగ్గా వర్టికల్గా వచ్చాయి. డాక్టర్స్ కూడా ఇట్లాంటి వర్టికల్ జిప్సే ట్రై చేయమంటున్నారు, యూజ్ చేయమంటున్నారు. హారిజాంటల్ అయితే బేబీ కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఆ జిప్స్ అవి ఉంటాయి కదా. జిప్స్ ఇలా అయితే కిందకి చాలా కింద దాకా వెళ్ళిపోతుంది జిప్, కాబట్టి ఈజీ చాలా ఫ్రీగా ఉంటుంది. సో సేమ్ ఒక 2 నైటీస్ చాలు, 2 నైటీస్ 2 డ్రెస్సెస్ చాలు. సో ఇలాంటివి ఇది ఒక నైటీ.
ఇంకొకటి ఇదొక నైటీ. సో ఇప్పుడు నేను బేబీ డిశ్చార్జ్ అయినప్పుడు మా ఇద్దరికి హోమ్ కమింగ్ అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేశాను అనమాట. సో మనకి ఆల్రెడీ బ్లీడింగ్ అది పీరియడ్లో ఉంటాం కాబట్టి సో నేను డార్క్ కలరే ప్రిఫర్ చేశాను. సో ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసుంటారు, నేను రీల్లో ఒకసారి వేసుకున్నాను. సో ఇది కాస్త వెచ్చగా కూడా ఉంటుంది మన క్లైమేట్కి, ఇప్పుడున్న క్లైమేట్కి. సో దీనికి కూడా ఫీడింగ్ ఆప్షన్ ఉంది సేమ్. సో ఇది నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు వేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీకి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు వేసుకోవడానికి బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా ఎవరికైనా బాగుంటుంది, సూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చూపించాను కదా, ఈ ఇమేజ్లో చూపించినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీడింగ్ పిల్లో ఇది కావాలి కంపల్సరీ. సో ఇదేంటంటే మనకి బర్త్ అవ్వగానే సి సెక్షన్ అయినా నార్మల్ అయినా కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ వంగాల్సిన అవసరం ఉండదు, బేబీ మన హైట్కి వస్తుంది. సో అప్పుడు ఈజీగా ఫీడింగ్ చేయొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండకుండా ఉంటుంది. మెటర్నిటీ ఫీడింగ్ బ్రాస్ అండ్ ఆల్సో మెటర్నిటీ ప్యాంటీస్. సో ఇవి కొంచెం నన్ను అడిగితే కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బెటర్, కాస్త ఫ్రీ ఉంటుంది డెలివరీ తర్వాత. సో దానికోసం ఇవి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ కెటిల్. సో మ్యాక్సిమం డెలివరీ అయిన తర్వాత బాడీ వామ్గా ఉండాలి అంటారంట. సో హాట్ వాటర్ తాగమని రికమెండ్ చేస్తూ ఉంటారంట. సో అందుకని చెప్పి వాటర్ కెటిల్ ఒకటి పెట్టుకుంటున్నాము. ఇది మా మమ్మీ సజెషన్. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి దిస్ ఇస్ బ్రెస్ట్ ప్యాడ్స్. సో ఇవి అంత కంపల్సరీ అని నేను చెప్పను, బట్ జస్ట్ ఇన్ కేస్ ఏమైనా లీకేజెస్ ఉన్న దానికి యూస్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే నేను పెద్ద ప్యాక్ కూడా ఆర్డర్ పెట్టలేదు, చూద్దాం మనకి యూజ్ అవుతుందో లేదో అని చెప్పి. సో జస్ట్ ఇన్ కేస్ కోసం ఆర్డర్ చేశాను. సో ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ బేబీ కోసం వెట్ వైప్స్ పెట్టుకున్నాం కదా, ఇంకొకటి ఒక బాక్స్ డ్రై టిష్యూస్ పెట్టుకుంటున్నాను. అగైన్ జస్ట్ ఇన్ కేస్ దేనికైనా తుడుచుకోవడానికో దేనికో దానికి పనికి వస్తుందని. ఇవి వచ్చేసి నర్సింగ్ కవర్స్ అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా మనం బేబీని ఫీడ్ చేయడానికి పబ్లిక్లో ఫీడ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా పైనుంచి వేసుకోవడానికి, ఇద్దరు మీరు ఒక స్కార్ఫ్ లాంటిదైనా యూస్ చేయొచ్చు. సో నేను ఇది ఫస్ట్ క్రైలో చూసాను, నాకు చాలా మంచిగా అనిపించాయి. సో దీన్ని ఎలా అంటే నార్మల్గా జస్ట్ లైక్ దిస్ ఒక స్టోల్ లాగా మీరు వేసేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ ది బేబీ, మీరు బేబీని ఫీడ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని ఇలా అనుకొని ఇక్కడ బటన్ అప్ చేసేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో ఇవి ఒకటి చాలా యూస్ఫుల్ అని అవుతాయని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇవి 2 కలర్స్ తీసుకున్నానండి, 2 తీసుకున్నాను నేను. వన్ ఇస్ ఇన్ కలర్ నేవీ బ్లూ, ఇంకొకటి ఇది వైట్ అండ్ గ్రే స్ట్రైప్స్లో. దీని తర్వాత వచ్చేసి బేబీ కోసం షాంపూ కమ్ వాష్ అండ్ షాంపూ అండ్ మాయిశ్చరైజర్. సో ఇవి మోస్ట్లీ హాస్పిటల్లో అయితే వాడము, బట్ స్టిల్ నేను ఆర్డర్ చేశాను, పెట్టుకుంటాను జస్ట్ ఇన్ కేస్. లెట్స్ సీ. దీనికి పెద్ద స్పేస్ ఏం పట్టదు కాబట్టి సో పెట్టుకుంటున్నాను, బట్ మోస్ట్లీ 99% ఇవి యూజ్ అవ్వవు అనుకుంటున్నాను, బట్ స్టిల్. సో ఇది అవీనో అనే బ్రాండ్ నుంచి 2 కూడా. నెక్స్ట్ ఇది కాటన్ టు కవర్ ది ఇయర్స్, డెలివరీ అయిన తర్వాత ఇయర్స్ కవర్ చేసుకోవాలి కాబట్టి సో దానికోసం కొంచెం కాటన్ క్యారీ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఒక ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేసి వేరే బ్యాగ్లో పెడతాను. వాటితో పాటు మనకి బేసిక్ టూత్ బ్రష్. సో ఇప్పుడు హాస్పిటల్లో నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మా ముగ్గురం 2 or 3 days మేము ముగ్గురమే ఉంటాము. సో అందుకని మా ముగ్గురు కోసం 3 టూత్ బ్రషెస్ అండ్ 1 టూత్ పేస్ట్. దెన్ ఇంకా రెగ్యులర్గా మనకు కావాల్సింది ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే ఒక సీసీ క్రీమ్ పెట్టుకున్నాను. దెన్ రెగ్యులర్గా యూజ్ చేసే లిప్ బామ్, ఇంకా నా సింధూర్ స్టిక్, వీటితో పాటు ఒక కోంబ్,
ఆ తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్, ఇంకా ఒక బనానా హెయిర్ క్లిప్. కాటన్తో ఇయర్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత కూడా ఒక స్కార్ఫ్ లాగా కట్టుకుంటాం కదా, సో దానికోసం ఒక స్కార్ఫ్ క్యారీ చేస్తున్నాను. ఇది కాటన్ థింక్ మ్యాక్స్లో కొన్నాను అనుకుంటా, పాతది మళ్ళీ ఏం పర్చేస్ చేయలేదు. అండ్ నా కోసం ఒక టవల్, ఇంకా వీటితో పాటు బేబీ కోసం ఒక క్యారీ కాట్ కూడా కొన్నాము. నేను ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను. అమెజాన్లో ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. సో అదేంటంటే మనం కార్లో క్యారీ చేసి వస్తాం కదా, బేబీని తీసుకొని వస్తాం కాబట్టి, సో అప్పుడు కోసం అని చెప్పి మనం ఇట్లా చేతిలో హోల్డ్ చేసేదానికంటే క్యారీ కాట్లో పెడితే స్టేబుల్గా ఉంటారు అని చెప్పి అదొకటి కొన్నాము క్యారీ కాట్. అది ఇంకా రాలేదు, సండే రోజు వస్తుంది. వచ్చినప్పుడు మీకు రీల్లోనో దేంట్లో అయినా చూపిస్తాను. ఫైనలీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ హాస్పిటల్ ఫైల్. ఈ హాస్పిటల్ ఫైల్, సో ఇది మాత్రం చాలా కంపల్సరీ, మర్చిపోకుండా పెట్టుకోండి. సో ఇదైతే నేను నార్మల్గా నా ఎవ్రీడే హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఇంపార్టెంట్ అది ఏంటి అంటే హాస్పిటల్ ఫైల్తో పాటు మీ ఇన్సూరెన్స్ కార్డ్. ఒకవేళ మీకు ఫిజికల్ ఇన్సూరెన్స్ కార్డ్ ఉంది అంటే ఆ కార్డ్ తప్పకుండా తీసుకెళ్ళండి. సో మాకైతే డిజిటల్గానే ఉంది, సో ఫోన్లోనే మేము ఫార్వర్డ్ చేస్తాము. నా ఫోన్ ఛార్జర్ అండ్ నా బేసిక్ ఇయర్ ఫోన్స్, సో ఇవి రెండు ఉంటాయి. సో నేను ఈ ప్యాకింగ్ క్యూబ్స్ వాడుతున్నాను అనమాట, ఈజీగా మనం సెగ్రిగేట్ చేసుకొని ప్యాక్ చేసుకోవడానికి. ఇవి కూడా మీరు ఒకసారి నేను వెకేషన్కి వెళ్ళినప్పుడు చూపించాను మీకు. సో దీంట్లో అయితే నేను బేబీ క్లోత్స్ ప్యాక్ చేస్తున్నాను ఇప్పుడు. ఎంత ట్రై చేసినా కూడా ఈ క్యారీ నెస్ట్ ఇంకా ఫీడింగ్ పిల్లో అయితే సూట్ కేసులో పట్టలేదు. సో అందుకని చెప్పేసి వీటి కోసం వేరే బ్యాగ్లో పెడతాము. సో ఫైనలీ ఇది అన్నమాట, ప్యాకింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా స్నాక్స్ అప్పటికప్పుడు ప్యాక్ చేసుకోవాలి. ఇవన్నీ నేను నా హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నాను. కొంచెం ఓవర్ ప్యాకింగ్ అనిపించవచ్చు, నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి. సో మేము కూడా ఏదైనా ఎక్స్ట్రా అయిపోయినా పర్లేదు కానీ ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.